హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వైట్ సాస్ పాస్తా. పిల్లలు ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్లోకైనా, డిన్నర్కైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఈ వైట్ పాస్తాని ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 500 ml వాటర్ని పోసుకోవాలి. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా పోసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ నీళ్ళన్నిటినీ మరిగిన తర్వాత ఇందులోకి పాస్తాని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెన్నే పాస్తా 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. సో మీకు ఈ పాస్తా కాకుండా అంటే మ్యాక్రోని ఇవన్నీ ఉంటాయి కదండి, మీకు వేరే పాస్తా ఏది అవైలబుల్ ఉన్నా వాటితోటి కూడా ఈ వైట్ సాస్ పాస్తాని ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ ఈ పాస్తాని కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పాస్తాని తీసుకుని కట్ చేసి చూడండి. ఇలా కట్ అయినట్టు అయితే పర్ఫెక్ట్గా పాస్తా అనేది కుక్ అయిపోయినట్లే. అప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇవి ఒకటికొకటి స్టిక్ అవ్వవు అనమాట. సో ఆయిల్ వేయడం స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే మీడియం సైజ్ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. సో నేను ఇక్కడ వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేయడం లేదు. మీకు కావాలంటే కార్డ్ని ఇంకా కలర్ క్యాప్సికమ్స్ ఉంటాయి కదండి, ఎల్లో రెడ్, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. సో వీటిని జస్ట్ అలా టాస్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకుని బటర్ని పూర్తిగా మెల్ట్ అవ్వనివ్వండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఈ మైదాని పూర్తిగా ఈ బటర్లో కలిసేటట్టుగా లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. సో కొద్ది కొద్దిగా ఈ పిండి అంతా కూడా లూజ్ అవుతూ ఉంటుంది బటర్లో కలిసిపోయి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఈ పిండి అంతా కూడా మాడిపోతుంది. సో అలా మాడకుండా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఒక 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కాచి చల్లారబెట్టుకున్న పాలని 250 ml వరకు పోసుకోవాలి. సో పాలతోటే ఈ వైట్ సాస్ పాస్తా అనేది టేస్టీగా ఉంటుందండి. సో అందుకోసం నేను ఇక్కడ 250 ml కాచి చల్లారబెట్టుకున్న పాలని పోస్తున్నాను. మొత్తం అంతా కూడా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ పాలని ఈ మైదాని ఇలా మరిగించుకున్న తర్వాత ఇది కొద్దిగా చిక్కబడుతుంది. అలా చిక్కబడిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో మైదా అనేది కొద్దిగా గట్టిపడుతూ ఉంటుందన్నమాట. అందుకోసమే ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు పూర్తిగా కలుపుకొని మరిగించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఒరిగానో వేసుకోవాలి. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇది స్కిప్ చేయకుండా వేసుకోండి, దీనివల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా ఈ సాస్ అనేది థిక్గా అవుతూ ఉంటుందండి. అప్పుడు మనం ఆల్రెడీ టాస్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఇందులోకి వేసుకొని మనం చల్లార పెట్టుకున్న పాస్తాను కూడా ఇందులోకి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మాత్రమే వీటన్నిటిని కూడా కలుపుకోవాలి. నేను చెప్పిన ఈ క్వాంటిటీ 2 to 3 మెంబర్స్ వరకు కూడా సరిపోతుందండి. మీరు ఎక్కువ లేదా తక్కువ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. 2 నిమిషాల పాటు వీటిని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పైనుంచి కొద్దిగా
మొజరెల్లా చీజ్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు మొజరెల్లా చీజ్ కాకుండా చీజ్ స్లైసెస్ ఉంటాయి, వాటిని కూడా వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇక్కడ మొజరెల్లా చీజ్ని యాడ్ చేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా పైన మనం ఈ చీజ్ని వేసుకోవాలి. సో దీనివల్ల పాస్తా ఇంకా టేస్టీగా అవుతుందండి. సో చీజ్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఈ వైట్ సాస్ పాస్తాని ఇలా కనుక మీరు చేసి పెట్టారంటే మీ పిల్లలైతే గిన్నెని ఇట్టే ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పాస్తా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.